హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రాప్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే డే 2 ఇన్ రిసార్ట్స్ అనమాట. సో నెక్స్ట్ డే అనేది సండే రోజు మార్నింగే మేమైతే లేచి రెడీ అయిపోయాము. బికాజ్ బిఫోర్ నైట్ ఎక్కువగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో ఈ రోజు అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని మనకి 12 వరకు టైం ఉంది. సో మన సూట్స్ నుంచి, హవేలీ సూట్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయిపోతే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి లెమన్ సూట్స్ అని అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సూట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇలా వుడెన్ హౌస్లో ఇట్లా రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది, కిచెన్ ఇక్కడ ఉందన్నమాట. సో కిచెన్ అండ్ రెస్టారెంట్, దిస్ ఈజ్ ద కిచెన్. మనకి మార్నింగ్ బఫే ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ బఫే. సో ఈరోజు దాంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను. ఫ్రూట్స్, వాటర్ మిలన్, పపాయా, బనానా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ ఉంది అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఉంది. ఇది ఒక స్వీట్ అనమాట, కాజా లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చట్నీస్ ఉన్నాయి, పల్లి చట్నీ, అవి కొబ్బరి చట్నీ. అండ్ ఇక్కడ వడ, ఇడ్లీ, పూరి, దోశ, సో పొంగలి అండ్ సాంబార్ అండ్ పరోటాస్, పాస్తా అండ్ బాయిల్డ్ వెజీస్ అండ్ ప్యాన్ కేక్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి సో అంతా చూస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చాక. అండ్ ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్, కిచెన్కి ఆపోజిటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఆ పాప స్విమ్మింగ్ పూల్లో దిగుతా అంటే మళ్ళీ తనకి రెడీ చేసేసి స్విమ్మింగ్ పూల్లో అయితే ఆడుకోవడానికి పంపిస్తున్నాము. అండ్ నేనైతే ఆ లోపల మిగతా ఎంత చూపించేద్దామని వీడియోలో షూట్ అయితే చేస్తున్నాను. సో స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లోనే ఇలా టేబుల్స్ అండ్ బెంచెస్ అయితే ఉన్నాయి. సో చక్కగా కూర్చొని మీటింగ్ చేసుకోవడానికి. అండ్ ఇలా ఒక ఐడల్ అయితే ఉంది. మనము ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాము. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా టేబుల్స్ అండ్ బెంచెస్ అయితే వేసి ఉంటాయి, టెంట్స్ వేసుకొని. అండ్ దాని వెనకాల గార్డెన్ అయితే ఉంది మంచిగా గ్రీన్. సో ఈరోజైతే మా పాపని ఈ అడల్ట్ స్విమ్మింగ్ పూల్లో దించుదామని చూస్తున్నాం. సో మనకైతే అక్కడ వాళ్ళు ట్యూబ్స్ ఇస్తారు, టవల్స్ అండ్ ట్యూబ్స్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ మనం రిటర్న్ అయ్యాలి, దానికి రెంట్ అండ్ అలాంటిది ఏమి ఉండదన్నమాట. సో అలా మా హస్బెండ్ అయితే తనని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. కొంచెం భయపడుతుంది ఫస్ట్ టైం కాబట్టి. సో తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయింది తనకి. అండ్ నేను కాసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో చక్కగా చల్ల వాటర్లో కాలు పెట్టుకొని హాయిగా చూన్నాను. అండ్ సండే కాబట్టి, సాటర్డే ఎక్కువగా జనాలు లేరు కానీ సండే రోజు చాలామంది విజిటర్స్ వచ్చారు. సో స్విమ్మింగ్ పూల్కి అయితే మార్నింగ్ అందరు పిల్లలందరూ వచ్చి హ్యాపీగా బాస్కెట్బాల్తో ఆడుతూ ఉన్నారు. సో అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నేను. నా క్యారెక్టర్ ఇందాక కిచెన్కి వెళ్ళాం కదా. సో ఆ రూట్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కోసం అని ఒక ఫ్లోర్ ఉంది. సో దిస్ ఈజ్ ద వన్. రెయిన్ డ్యాన్స్కి మంచిగా ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడైతే ఆఫ్లో ఉంది, ఆన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇక్కడ అంతా లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే లోటస్ ఫ్లవర్స్ లేవు కానీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒక లోటస్ ఉన్నట్టుంది లైట్గా, అది కూడా ఎక్కువగా విచ్చుకోలేదు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అలా ముందుకెళ్తే మనకి స్పా ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద స్పా ఎంట్రీ. అండ్ లోపల మనకి ఇక్కడ స్పాస్ ఉంటాయి అండ్ ఆయుర్వేదిక్ లో మసాజెస్ ఉంటాయి కదా. సో అలాంటి మసాజెస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో దానికి సపరేట్ ఛార్జెస్ అనమాట. అలాంటి హౌజెస్ సపరేట్గా ఉంటాయి. అండ్ అలా ముందుకు వస్తే మనకి ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో చూసేయండి ఇండోర్ గేమ్స్ అయితే. స్నూకర్, క్యారమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్లో.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ లాగా పెట్టారు, చిన్న మందిరం లాగా. ఇది కిచెన్కి నెక్స్ట్ సైడ్ ఉంటుంది. సో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అనమాట. కిచెన్, స్విమ్మింగ్ పూల్, కొంచెం ముందుకెళ్తే ఇండోర్ గేమ్స్, స్పా అలాంటి మసాజెస్. అండ్ ఇక్కడ టెంట్స్ చూసారా, టెంట్స్ కింద పక్కగా చైర్స్ అండ్ లైట్స్, ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో హ్యాపీగా ఎవరైనా ఎక్కడైనా హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ మేమైతే అన్నీ చెక్ చేసేసి మళ్ళీ మా రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో క్లియర్ వ్యూ ఇస్తున్నాను మా రూమ్ అయితే. సో అలా స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే మా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ హవేలీ సూట్స్లో అయితే. అండ్ మాదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇవైతే రిసెప్షన్ ఏరియాస్ అనమాట. సో రిసెప్షన్ పక్కన కొన్ని వాష్ ఏరియాస్ అండ్ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి, ఐ మీన్. సో అవన్నీ మీకు చూపిస్తున్నాను. అండ్ మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ 12 o'clock అయిపోయింది కాబట్టి చెక్అవుట్ అయిపోయి మేమైతే రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో లంచ్ అయితే బయట చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చాలా కాస్ట్ అండి ఫుడ్ అయితే. సో అందుకే మేము లంచ్ అయితే డిన్నర్ లంచ్ బయట చేసాము. సో బాయ్ టు రిసార్ట్స్. అండ్ రిసార్ట్స్ నుంచి వస్తూ ఉంటే ఇదనమాట లొకేషన్ అయితే. సో మొయినాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. సో చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను నేను. అండ్ మా పాప అయితే పడుకుంది. సో ఇక్కడైతే మేము కార్లో వెళ్ళిపోతున్నాము రిటర్న్ హైదరాబాద్కి. అండ్ మేము ప్యారడైజ్లో లంచ్ చేయడానికి స్టాప్ అయ్యాము ఇక్కడ. సో మా పాప బిర్యానీ కావాలి అంటే బిర్యానీ, చికెన్ స్టార్టర్స్ అట్లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ లంచ్ చేశాక పక్కనే క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాము. సో చక్కగా ఐస్ క్రీమ్ తిందామని హ్యాపీగా మ్యాంగో డెజర్ట్స్ అన్ని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తినేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఓవరాల్ రిసార్ట్స్ డీటెయిల్స్ సో ఎవరైనా చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ది. సో చెక్ చేసేయండి. అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అయితే దిగాము. సో పోస్ట్ చేస్తున్నాను మీకోసం, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Keep smiling. Tata.